नमः। भारत माता को जय। जय శ్రీరామ్। జై నూకాలమ్మ తల్లికి। ఈ రోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను. ఈ శ్రీరంగపట్నం గ్రామం రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రికి 20 కిలోమీటర్ల కోరుకొని ఉంది. కోరుకొని నుంచి 3 కిలోమీటర్ల లోపలికి రావాలి. ఈ శ్రీరంగపట్నం నా కుటుంబం. చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషి కళ్ళల్లో కనిపించే ఆప్యాయత కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఇక్కడ ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా, ఏ పండగ వచ్చినా, జాతర వచ్చినా వాళ్ళు సొంత ఇంట్లో మనుషులాగా మాకు ఇంత కావాలని అడుగుతారు తప్ప నేను ఇంత ఇస్తా అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు నేను అసలు. అనేది వాళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వడం నేను నిలబడి చేసుకున్నాను. అంత ఇష్టం ఈ ఊరంటే నాకు. ఇలాంటి ఊర్లో ఈ రోజు ఎన్నో జాతరలు జరుగుతున్నాయి. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఏదో జాతర జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ రోజు మన నాటకాలు రాంబాబు అంటారు, రాంబాబు ఆధ్వర్యంలో, అలాగే చిన్నారి ఊరి పెద్దలు చాలా మంది, నరసింహమూర్తి గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. నేను ఎవరి పేరు చెప్పాలి ఇంకానే, ఊరి పెద్దలు మన సత్యనారాయణ ఆలయ కమిటీ రామాలయ చైర్మన్ గారు అందరూ ఉన్నారు. ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన మీ అందరి పేర్లు చెప్పినట్టుగా భావిస్తూ ఈ నూకాలమ్మ తల్లి జాతరకి నన్ను ఆహ్వానించి, సార్ కొబ్బరికాయ మీరు ఫస్ట్ కొబ్బరికాయ మీరే కొట్టి అమ్మవారిని ఊరేగింపు చేయాలి సార్ అని చెప్పారు. అది నేను మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టాను. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి ఆ కంటి కట్టిన అది ఏదైతే బంధనం ఉందో బంధనం చెప్పి అద్దంలో ఫేస్ చూసానది. ఈ సాంప్రదాయాలన్నీ నాకు కొత్త, కానీ చూడడానికి చాలా బాగుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ, మన పద్ధతులు తెలుసుకుంటూ, గ్రామాల్లోని ఎలా చేస్తారు, అమ్మవారిని ఎలా తీసుకెళ్తారు, అత్తవారింటేటి, అమ్మవారింటి పుట్టిల్లేది, అత్తవారి భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉండేవాడిని, చిన్నప్పుడు ఎక్కడో చదువుకున్నాను. ఇప్పుడు ఈ రోజుని ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ తల్లి యొక్క, ఆ గ్రామంలో యొక్క ఆ వాతావరణం, ఆ తల్లి యొక్క సాంప్రదాయాలు, వాళ్ళు ఎలా మొదలు పెడుతున్నారు, ఎంత సత్సాంప్రదాయంగా మొదలు పెట్టి చూసిన తర్వాత ఏదైతే వీళ్ళు మొదలుపెట్టి చేస్తున్నారో మన తర్వాత పిల్లలు, జనరేషన్స్ కూడా ఇదంతా నేర్చుకుని ఎక్కడా వదిలిపెట్టకుండా మన హిందూ మతాన్ని, మన సత్సాంప్రదాయాన్ని ఇవంతా కొనసాగించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరంగపట్నం గ్రామం అసలు అందరికీ, మన నాటక రాంబాబుతో సహా అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై నూకాలమ్మ తల్లికి.